నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధాని అమరావతికి చేరుకున్న బిల్ గేట్స్ బృందం స్వాగతం పలికిన మంత్రులు, కాసేపట్లో సీఎంతో భేటీ. ఏప్రిల్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు. అపాయింటెడ్ డేను త్వరలోనే ప్రకటించనున్న కేంద్రం. విశాఖ ఆర్కే బీచ్ కు పోటెత్తిన భక్తులు. శివరాత్రి జాగారం అనంతరం సముద్ర స్నానాలు. నేటి నుంచి ఢిల్లీ వేదికగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. కృత్రిమ మేధలో అగ్రస్థానం లక్ష్యంగా సదస్సు ఏర్పాటు. అమెరికా ఇరాన్ మధ్య రేపు రెండో విడత చర్చలు. జెనీవాలో జరగనున్నట్లు టెలిగ్రామ్ వేదికగా ప్రకటన. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ సహా అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తో బిల్ గేట్స్ బృందం చర్చించనుంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చలు సాగనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీజీఎస్ కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, బిల్ గేట్స్ పర్యటన వివరాలేంటి? పవిత్ర కొద్దిసేపటి క్రితమే బిల్ గేట్స్ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. ఆయన్ని విజయవాడ విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్, అలాగే హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్దే అటు లోకేష్ మంగళగిరి శాలువా కప్పి సాదర స్వాగతం పలికారు. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పెడన కలంకారీ వస్తువులతో కూడిన బాక్స్ ను బహుమతిగా బిల్ గేట్స్ కు అందజేశారు. ఏదైతే ఆ బాక్స్ కూడా ప్రత్యేకంగా చేతిగుర్తులో గోధుమ గడితో తయారు చేసిన చేతిగుర్తు బాక్స్ ను ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మంత్రులతో కలిసి బిల్ గేట్స్ సచివాలయానికి బయలుదేరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం చేరుకున్నారు. బిల్ గేట్స్ రాగానే మొదటి బ్లాక్ వద్ద ఆయనకు సాదర స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు పలకనున్నారు. ఆ తర్వాత దాదాపు 2 గంటల పాటు కూడా సచివాలయంలో బిల్ గేట్స్ గడుపుతారు. ఏదైతే రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో, ఆర్టీజీఎస్ కేంద్రంలో బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన, సాంకేతిక సాయంతో ఏ విధంగా రాష్ట్రం మొత్తాన్ని పరిపాలనని ఎలా పర్యవేక్షిస్తుంది ఏంటి అన్న వివరాలపై సీఎం బిల్ గేట్స్ కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి టెక్నాలజీ వినియోగాన్ని కూడా బిల్ గేట్స్ కు చూపిస్తారు. ఏదైతే ఆర్టీజీఎస్ కేంద్రంలో మనం కనుక చూస్తే అతిపెద్ద వీడియో బాల్ అనేది ఉంది. రాష్ట్రంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా సరే ఇట్టే పచ్చగట్టే సీసీ కెమెరాల యంత్రాంగం కానీ, లేకపోతే దానికి సంబంధించి క్లోజప్ ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా మానిటర్ చేయగల వ్యవస్థ ఇక్కడ ఆర్టీజీఎస్ లో ఉంది. ఈ టెక్నాలజీ పరంగా పాలనలో ఏ విధమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఏంటి అన్న దాని మీద కూడా బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించడం జరుగుతుంది. అలాగే బిల్ గేట్స్ తో పాటు ప్రతినిధుల బృందం, ఏదైతే గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందం కూడా ఆయనతో పాటు రావడం జరిగింది. వీరందరితోనూ కలిసి మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో అటు మంత్రులు, కార్యదర్శులతో ఈ బృందం అంతా కూడా సమావేశం కానుంది. ఏదైతే రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి మరింత విస్తరించే ఆలోచన ఈ మిలింద గేట్స్ ఫౌండేషన్ కు ఉన్నందున వాటికి తగ్గట విస్తరణ పైన కీలక చర్చ అనేది ఇక్కడ జరగనుంది. అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, అలాగే ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి కూడా సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు క్లుప్తంగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వనున్నారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్ సేవలు, అలాగే సాంకేతిక సహా తదితర ప్రాజెక్టుల గురించి కూడా వివరించనున్నారు.
ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అనేది పైలట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం కుప్పంలో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ అమలవుతున్న తీరుతెన్నుల గురించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీన్ని వచ్చే ఏడాది 2026 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే మొత్తం దాదాపు 73 లక్షల మందికి సంబంధించి 40 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమాచారంతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసే దిశగా ఈ సంజీవని ప్రాజెక్ట్ అనేది రూపొందుతుంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి రోగాలను ముందే గుర్తించడం, అలాగే నివారణ చర్యలు చేపట్టడం అనేది ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ తో పాటు టాటా సంస్థ సహకారంతో కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా నడుస్తుంది. దీన్ని ఈ ఏడాదిలోనే రాష్ట్రమంతా విస్తరించేలాగా కార్యాచరణ అనేది ప్రభుత్వం రూపొందిస్తుంది. నేటి సమావేశంలో ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడానికి ఏపీ ప్రభుత్వం బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ తోనే మరో ఒప్పందం కూడా చేసుకుని పైలట్ ప్రాజెక్ట్ గా నడుపుతుంది. ఏదైతే ఆధారిత ప్రాజెక్టులు అమలు చేస్తుంది, పంట సాగులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రైతులకు ద్వారా ముందస్తు సలహాలు ఇవ్వటం, అలాగే సూచనలు అందించే ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయటం వంటి పనులు దీని ద్వారా జరుగుతూ ఉంటుంది. శాటిలైట్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి భూమి సారం, అలాగే నీటి లభ్యత వంటివి పెంచడం వంటిది దీని ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి కూడా సచివాలయంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్ విజిట్ కూడా బిల్ గేట్స్ వెళ్తున్నారు. ఏదైతే సచివాలయంలో సీఎంతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కాంస్ కార్యాలయం సమీపంలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా బిల్ గేట్స్ పరిశీలిస్తారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్లు, అలాగే ఏఐ ఆధారిత టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. దీనికి ఆ తర్వాత ఆయన మళ్ళీ విజయవాడలో కూడా ఒక కార్యక్రమంలో పాల్గొని అట్నుంచి నేరుగా ముంబై మీదుగా ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తుంది. మొత్తంగా లోకేష్ ని రిసీవ్ చేసుకుని మళ్ళీ తిరిగి పంపించే వరకు కూడా మంత్రి బిల్ గేట్స్ ని వెంటే నారా లోకేష్ కూడా వెళ్ళనున్నారు. కాసేపట్లోనే సచివాలయానికి రానున్న బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు. పవిత్ర, ధన్యవాదాలు కృష్ణ. బిల్ గేట్స్ అమరావతి చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు మంత్రులు నారా లోకేష్, అనిత, సత్యకుమార్ సహా అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో బిల్ గేట్స్ బృందం చర్చించనుంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చలు సాగనున్నట్లు తెలుస్తుంది. ఆర్టీజీఎస్ కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లతో కలిసి బిల్ గేట్స్ బృందం సమావేశం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి రావాలని సీఎం సూచించారు. మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శిస్తారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా గేట్స్ పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు క్లుప్తంగా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు రాష్ట్రాన్ని డిజిటల్ హెల్త్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా రూపొందించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని మొదట కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉంది. దీన్ని 2026 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని దాదాపు 72.73 లక్షల మందికి 42 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య సమాచారంతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి రోగాలను ముందే గుర్తించడం, నివారణ చర్యలు చేపట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టును బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, టాటా సహకారంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేటి బిల్ గేట్స్ పర్యటనలో ఈ ప్రాజెక్టు పురోగతిపై చర్చిస్తారు. దీని ద్వారా రోగులు మొబైల్ యాప్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చు. రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా వారి పూర్తి మెడికల్ హిస్టరీ డిజిటల్ రూపంలో డాక్టర్లకు అందుబాటులో ఉంటుంది. బీపీ, షుగర్ వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులను గ్రామీణ స్థాయిలో స్క్రీనింగ్ చేసి ప్రాథమిక స్థాయిలోనే చికిత్స అందిస్తారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ఏపీ ప్రభుత్వం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తుంది. పంట సాగులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రైతులకు ఏఐ ద్వారా ముందస్తు సలహాలు, సూచనలు అందించే ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తున్నారు. శాటిలైట్ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి భూమి సారం, నీటి లభ్యత, పంటల ఆరోగ్యానికి అనుగుణంగా ఎరువులు, నీటిని ఖచ్చితత్వంతో అందించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. సచివాలయంలో సీఎంతో సమావేశం అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలిసి బిల్గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్గేట్స్ పరిశీలిస్తారు. ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో డిఎం ఐడీసీ సెంటర్ నెలకొల్పే అంశంపై చర్చిస్తారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫలితాలనిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్ పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే 3 డివిజన్లకే పరిమితం కానుంది. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్ కు అపాయింటెడ్ డేను కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 1 నుంచి నూతన రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభింపజేయాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలకు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే 6 డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్లకే పరిమితం కానుంది. మిగతా విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు తూర్పు కోస్తా జోన్లోని కొంత భాగంతో కలిపి కొత్తగా ఏర్పడే విశాఖపట్నం డివిజన్తో కలిపి దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు కానుంది. కొత్త జోన్ కు ఏప్రిల్ 1 అపాయింటెడ్ డే. దీనికి ఇంకా 6 వారాలే సమయం ఉంది. కొత్త జోన్ ప్రారంభానికి ఇంత తక్కువ సమయం సాంకేతికంగా సరిపోతుందా అన్న కోణంలోనూ రైల్వే బోర్డులో చర్చ జరిగినట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని, నెలాఖరుకల్లా కొత్త జోన్ అపాయింటెడ్ డే పై నోటిఫికేషన్ రావచ్చంటూ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం అధికారులు అంటున్నారు. డివిజన్ల వారీగా విభజన, సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు, ఆదాయ వ్యయాలు, రైళ్ల నిర్వహణ సహా పలు అంశాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రైల్వే బోర్డుకు 9 నెలల క్రితమే చేరింది. ఏపీ విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నూతన జోన్ కు కేంద్ర మంత్రివర్గం 2025 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. కొన్ని నెలల నుంచే కొత్త జోన్ జీఎం విభాగాధిపతులను బోర్డు దశలవారీగా నియమిస్తోంది. నూతన జోన్ ఏర్పాటుతో ఇప్పటి వరకు ఉన్న డివిజన్లలో కొన్ని మార్పులు, చేర్పులు జరగనున్నాయి. గుంతకలు డివిజన్లో ఉన్న రాయచూరు వాడి 108 కిలోమీటర్ల సెక్షన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కు పరిమితం కానుంది. విష్ణుపురం, పగిడిపల్లి, విష్ణుపురం, జాన్పహాడ్ 142 కిలోమీటర్ల మార్గాలు ప్రస్తుతం గుంటూరు డివిజన్లో ఉండగా అవి సికింద్రాబాద్ కు బదిలీ కానున్నాయి. 46 కిలోమీటర్ల మోటుమర్రి, కొండపల్లి మార్గం సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతీయులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇవాల్టి నుంచి ఢిల్లీలో మొదలు కానుంది. భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేద్కర్ సెంటర్లో జరిగే ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉచిత ప్రవేశమని ప్రకటించిన కేంద్రం డిజి యాత్ర లేదా సమ్మిట్ యాప్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు 2 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనాతో ఏర్పాట్లు చేశారు. ప్రజలు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్,
బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ సహా 20 దేశాల అధినేతలు సదస్సుకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా దేశ విదేశాలకు చెందిన 40 ప్రముఖ కంపెనీల సీఈఓలు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏఐ హ్యూమన్ సెంట్రిక్ గా సమ్మిళితంగా ఉండాలని, ఏఐ వనరులు అందరికీ అందుబాటులో ఉండాలనే సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఈ సదస్సు ద్వారా ఇవ్వనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి చెప్పారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పన్న అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కేవలం పీఏ మాత్రమే కాదని, అంతకు మించి నమ్మిన బంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమైంది. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న గత వైసీపీ పాలనలో కీలక పోస్టుల్లో నియమితులై ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతూ అప్పటి టీటీడీ చైర్మన్ సేవలో తరించినట్లు స్పష్టమవుతోంది. పేరుకే ఢిల్లీలో అధికారి అయిన చిన్నప్పన్న ప్రధాన విధి మాత్రం వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టడమే. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న తొలుత ఏపీ భవన్ లైజన్ అధికారిగా, ఆ తర్వాత ప్రత్యేక అధికారిగా నియమితులైనట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లించేందుకు పోస్టులు ఇప్పించి చిన్నప్పన్నను సుబ్బారెడ్డి తన సేవలకు వినియోగించుకున్నట్లు అర్థమవుతోంది. చిన్నప్పన్నను ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ అధికారిగా నియమిస్తూ 2019 అక్టోబర్ 10న అప్పటి సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు ఇచ్చారు. చిన్నప్పన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని ఆయన్ను ఆ పోస్టులో నియమించాలంటూ నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం 2019 ఆగస్టు 13న పంపించిన నోట్ ఆధారంగా నియామకం చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 ఏళ్ల కాల పరిమితితో 75,000 రూపాయల పారితోషికం, అలవెన్స్లు కల్పిస్తూ చిన్నప్పన్నను ఏపీ భవన్ స్పెషల్ లైజన్ అధికారిగా నియమించారు. సుబ్బారెడ్డి జోక్యం లేకుండా, ఆయన సిఫార్సు చేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నోట్ పంపిస్తారా అనేది ప్రశ్నార్థకం. 2022 అక్టోబర్ 10తో ఏపీ భవన్ లైజన్ అధికారిగా పదవీకాలం పూర్తి కానుండటంతో తనను ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా 3 ఏళ్ల కాల పరిమితితో నియమించారని చిన్నప్పన్న సెప్టెంబర్ 22న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించింది. చిన్నప్పన్నను 2 ఏళ్ల కాల పరిమితితో ఏపీ భవన్ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ 2022 అక్టోబర్ 7న నాటి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు ఇచ్చారు. సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండా చిన్నప్పన్నను అంత కీలక పోస్టులో నియమిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చిన్నప్పన్న పేరుకే ఏపీ భవన్లో అధికారైనప్పటికీ ఆయన అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టడంలో తలమునకలై ఉంటారని విస్తృతంగా ప్రచారం ఉండడంతో 2022 అక్టోబర్ 7న జారీ చేసిన జీవోను జగన్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. నెలన్నర తర్వాత 2022 నవంబర్ 17న ఏపీ ఈ గెజిట్ పోర్టల్లో జీవోను అప్లోడ్ చేసింది. తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 15న చిన్నప్పన్నను ఢిల్లీలో కలవగా నెయ్యి టెండరు కావాలంటే కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. నెయ్యి సరఫరా టెండర్లు దక్కాలంటే లంచమివ్వాలని ఎందుకు, ఎవరి ఆదేశాలతో డిమాండ్ చేశారు అనేది తేల్చాల్సి ఉంది. చిన్నప్పన్న భోలేబాబాపై ఫిర్యాదిస్తే సుబ్బారెడ్డి వెంటనే దాన్ని ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించాలని ఎందుకు ఆదేశించారన్న దానికి సమాధానం లేదు. చిన్నప్పన్న 2022 మే నెలలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీ ఎండీ జగ్మోహన్ గుప్తాను ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాసానికి పిలిపించుకుని తిరుమలకు నెయ్యి సరఫరా టెండరు దక్కాలంటే కిలోకు 7 రూపాయల చొప్పున లంచమివ్వాలని అడిగారు. అంగీకరించిన జగ్మోహన్ గుప్తా 2022 నుంచి 2023 డిసెంబర్ వరకు దఫదఫాలుగా చిన్నప్పన్నకు 50 లక్షలు చెల్లించారు. టీటీడీ నెయ్యి టెండర్లు దక్కించుకోవడం కోసం ఎవరైనా ఏపీ భవన్ లైజన్ అధికారికి లంచమిస్తారా అనే ప్రశ్నలకు బదులు లేదు. మీ పిఏ చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచమడుగుతున్నారని భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న సుబ్బారెడ్డిని కలిసి చెప్పారు. అప్పుడైనా చిన్నప్పన్న తన పిఏ కాదని, అతనికి టీటీడీ వ్యవహారాలకు ఎలాంటి సంబంధమూ లేదని సుబ్బారెడ్డి ఎందుకు పొమిల్ జైన్కు చెప్పలేదు, చిన్నప్పన్నపై ఫిర్యాదివ్వాలని ఎందుకు సూచించలేదో సమాధానం చెప్పాల్సి ఉంది. టీటీడీకి నెయ్యి, ఇతర సరుకులు సరఫరా చేసే సంస్థలు వాటి యజమానుల ఫోన్ నంబర్లు, కొనుగోలు కమిటీ నిర్ణయాలు, సిఫార్సుల వివరాల్ని ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం ఎప్పటికప్పుడు చిన్నప్పన్నకు పంపించేవారు. టీటీడీ పాలక మండలి సమావేశాల అజెండాను ముందే ఆయనకు పంపేవారు. భోలేబాబా డైరీ ప్లాంటు తనిఖీకి వెళ్లిన బృందం సభ్యులు కూడా చిన్నప్పన్న ఆదేశాల్ని పాటించారు. అప్పటికీ ఏపీ భవన్ అధికారిగా ఉన్న చిన్నప్పన్నకు సుబ్బారెడ్డితో ఏ సంబంధమూ లేకపోతే అతనికి నాటి టీటీడీ అధికారులు ఈ వివరాలన్నీ ఎందుకు పంపినట్లో అన్న విషయాలు వెలుగు చూడాల్సి ఉంది.
రాష్ట్ర బడ్జెట్ ఎంతో బాగుందని సామాన్యులు సైతం చెప్పడంతో దాన్ని జీర్ణించుకోలేక జగన్ముఠ అసత్య ప్రచారం చేస్తోందని కూటమి నేతలు మండిపడ్డారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రతి వర్గానికి మేలు చేసేలా బడ్జెట్ ఉందని తెలిపారు. బడ్జెట్పై అవగాహన లేకుండా విమర్శలు చేసే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 5 కోట్ల మంది ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే జగన్ కేవలం విషయం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం, చాలా పేదోడికి చాలా ఆసరాగా ఉంటుంది. అది పోతుంది అని ఒక భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందుగా అనుకోవటం చాలా తప్పు. ఏదైతే అన్నదాత సుఖీభావం ఉందో, ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో, ఏదైతే తల్లికి వందనం ఉన్నాయో ఎవరికి కూడా తీసివేయబడవు. చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం చేశారు. ఎస్సీ సంక్షేమం కోసం 20,000 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమం కోసం 19,000 కోట్ల రూపాయలు, మైనార్టీస్ కోసం 6,000 కోట్ల రూపాయలు. మరి ఈ రకంగా కేటాయింపులు జరిగినాయంటే నేను ఆలోచన లేదు. కానీ ఇది జనరంజకమైన బడ్జెట్, ప్రజా ఉపయోగకరమైన బడ్జెట్, ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం బడ్జెట్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రుణపడిన అవసరం మనందరికీ. ఉత్తరాంధ్ర గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడాడ తప్పితే ఏ ఒక్క రాజధానికి కూడా కనీసం ఒక ఇటుక కూడా వేయని ఆనాటి పాలకుల్లో అత్యంత దోపిడీకి గురైన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలక కేంద్రాలుగా విశాఖపట్నం, ఇటు అమరావతి, అటు తిరుపతి నగరాలని గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి పెట్టుబడులు, మౌలిక వసతులు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వెల్త్ ఫండ్ కింద 100 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నార్వే, అబుదాబి సావరిన్ నిధుల మాదిరి విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ తరహా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రమని, ఈ మొత్తం భవిష్యత్తులో పెద్ద పెట్టుబడిగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిధితో పాటు ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఫండ్పై వచ్చే లాభాలను పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఫండ్ ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు వర్గాలను ప్రభుత్వం ఆహ్వానించనుంది. మొత్తం నిధులను దేశంలో వివిధ ప్రాజెక్టులు, సాంకేతిక రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టనుంది. వచ్చిన లాభాన్ని పెట్టుబడుల ఆధారంగా ఆయా సంస్థలకు అందించనుంది. ఏ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు వాటిని వెనక్కి తీసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు పెట్టుబడుల నుంచి నిధులు సేకరించి దేశవ్యాప్తంగా రంగాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీ వెల్త్ ఫండ్ కూడా ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విశాఖ ఆర్కే బీచ్ భక్తులతో కిటకిటలాడుతోంది. శివరాత్రి జాగారం ముగించుకున్న భక్తులు వేకువజాము నుంచే సముద్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆర్కే బీచ్ సమీపంలోని కాళీమాత ఆలయాన్ని దర్శించుకుని శివరాత్రి ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆర్కే బీచ్ కు తరలివచ్చి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసును నడుపుతోంది. విశాఖ ఎల్బీ కాలేజ్లో ఎన్సీసీ గ్రూప్ వింగ్ సి సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ కమాండర్ సుమంత్ రాయ్ ముఖ్య పరిశీలకులుగా పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 1400 మంది ఎన్సీసీ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. థియరీతో పాటు డ్రిల్ పరీక్షలు నిర్వహించారు. 4 కమాండింగ్ ఆఫీసర్లతో పాటు 20 మంది ఏఎన్ఓలు, జూనియర్ కమిషన్ ఆఫీసర్లు పరీక్షల నిర్వహణ విధులు నిర్వహించారు. మేజర్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆల్ యూనిట్స్ పిల్లలు 3 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు, ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ కూడా
చాలా టఫ్గా ఉంటుందండి పిల్లలకి. ఎందుకంటే లైఫ్లో వాళ్ళకి ఒక స్టేజ్, ఒక ఎన్సీసీ సర్టిఫికేట్ కనుకుంటే వాడికి ఒక వీసా కార్డు చేతిలో ఉన్నట్టే. సో ఎన్నో రకాల జాబ్స్, డిఫెన్స్ జాబ్స్ కావచ్చు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ కావచ్చు, స్టడీ పర్పస్గా అన్నింటిలో కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంత టఫ్ ఎగ్జామ్లో వాళ్ళు కనుక సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఐ నోటిఫికేషన్, మొన్న రీసెంట్ నోటిఫికేషన్లో కూడా చాలామంది జాబ్ సెలెక్ట్ అయ్యారు. 1% రిజర్వేషన్ ఉందండి. తర్వాత సి సర్టిఫికేట్ ఉంటే 15 మార్క్స్ కలుపుతారు, బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్, ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ కలుపుతున్నారు ఇన్ పోలీస్ జాబ్స్లో. అలానే డిఫెన్స్ జాబ్స్లో స్పెషల్ నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గా వచ్చింది. స్పెషల్ ఎంట్రీ ఫర్ ఎన్సీసీ క్యాడెట్స్, సి సర్టిఫికేట్ విత్ బి గ్రేడ్ కనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ 70 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా 5 days ఉంటుంది. ఆ 5 days ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్స్ దొరుకుతున్నాయి. డిఫెన్స్లో స్టార్టింగ్ లెఫ్టినెంట్తో స్టార్ట్ అవుతున్నారు. ఆ ర్యాంక్తో వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ 1 lakh rupees ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ ఎన్సీసీ పిల్లలకు ఉన్నాయి. Close to 1400 cadets from Visakhapatnam, Vizianagaram and Srikakulam districts of Andhra Pradesh are appearing for this exam. I would like to inform all of you that C certificate examination is the pinnacle of training for any NCC cadet. It is the training which they have gone over a period of 3 years, and after successfully completing this training, they are writing the theory exam of C certificate examination. This year, the examination pattern have changed slightly, where we have more objective oriented questions, and the time limit also has been curtailed to 2 hours. 2 రోజుల పాటు సాగిన పాకల బీచ్ ఫెస్టివల్ ప్రకాశం జిల్లా వాసులకు కొత్త అనుభూతినిచ్చింది. హెలికాప్టర్లో విహారం సందర్శకుల్లో జోష్ నింపింది. వాటర్ రైడ్స్, జబర్దస్త్ కళాకారుల స్కిట్లు, సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బీచ్ ఫెస్టివల్తో పాకల అభివృద్ధికి తొలి అడుగు పడిందని పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, టూరిజం శాఖ సంయుక్తంగా నిర్వహించిన పాకల బీచ్ ఫెస్టివల్ ప్రకాశం జిల్లాలో పర్యాటకానికి కొత్త ఊపిరినిచ్చింది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పాకల బీచ్ జనకాలను సంతరించుకుంది. నిర్వాహకుల ఊహకు మించి పెద్ద సంఖ్యలో ప్రజలు బీచ్ ఫెస్టివల్ కు తరలివచ్చి ఉత్సాహంగా గడిపారు. 2వ రోజు మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్రలతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీలు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. యాంకర్ రవి, ప్రియాల వ్యాఖ్యానాలు, జబర్దస్త్ హైపర్ ఆది, శాంతి స్వరూప్, రైజింగ్ రాజు, దొరబాబుల కామెడీ స్కిట్లు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారుల ప్రదర్శనలు, సంగీత విభావరి అలరించాయి. పాకల బీచ్ ఫెస్టివల్ ను జిల్లా ప్రజలు విజయవంతం చేశారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సుమారుగా 60,000 పైచీలకు ప్రజలు ఈ ప్రాంతంలోని సందర్శించి ఆహ్లాదించి ఆనందాన్ని పొందడం జరిగింది. పోలీస్ శాఖ సమర్థవంతంగా వన్ వే పెట్టడం, దీనివల్ల చాలా వరకు కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ ని సమన్వయంగా తీసుకురావడం జరిగింది. అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి సత్య గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన ప్రాంతం కానీ జిల్లా అంతా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మన మోటో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పాకల్ అనేది ఒక చిన్న ఊరు, రేపు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను అడగగానే ప్రభుత్వం తరఫున కానీ అలాగే చాలా మంది స్పాన్సర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 2 రోజుల పాటు హెలీ రైడ్, పారాగ్లైడర్లు, వాటర్ రైడ్లు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జిల్లాకే తలమానికంగా పాకల బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించారని సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. చాలా బాగుంది. అంటే అన్ని కొత్తగా ఉన్నాయి, చాలా నచ్చింది. హెలికాప్టర్ అయితే ఇంకా అసలు సూపర్ ఉంది. అంటే
ఫస్ట్ టైం కదా ఈ ఊరికి రావడం, హెలికాప్టర్ అనేది చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. పాకల్ బీచ్ ఫెస్టివల్ చాలా బాగుంది. ఈ హెలికాప్టర్ రైడ్ ఇప్పుడే మేము ఎక్కొచ్చాము, చాలా బాగుంది. స్టాల్స్ కానీ వాటర్ రైడ్స్ కానీ పారాగ్లైడింగ్ కూడా ఉంది. ఈ హెలికాప్టర్ రైడ్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ ఈ ఈవెంట్కి. చాలా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ టైం హెలికాప్టర్ రైడింగ్ ఎక్కాము. మన డిస్టిక్లోనే ఫస్ట్ టైం హెలికాప్టర్ కావచ్చు, వాటర్లో బోటింగ్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, రాత్రి వచ్చిన క్రౌడ్ కావచ్చు, చాలా అద్భుతంగా జరిగింది. రాత్రి కూడా వచ్చాము. ముందు గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు, లోతైన ఆవిష్కరణలు, సింపుల్ పాలనే వచ్చే దశాబ్దపు సంస్కరణల్లో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యూపీఏ కాలం నాటి ఆర్థిక దుర్వినియోగం వల్లే భారతదేశం ఆత్మవిశ్వాసంతో చర్చలు జరిపే స్థితిని కోల్పోయిందని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్ వచ్చే 25 ఏళ్లకు ఊపునిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్పై పీటీఐకి లిఖితపూర్వక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు కాకుంటే మరెప్పుడు కాదనే పరిస్థితుల్లో తాము బడ్జెట్ను ప్రవేశపెట్టలేదన్నారు. ఎంతో కసరత్తు, సన్నాహాలతో పూర్తిగా సిద్ధమయ్యే నూతన పద్దును రూపొందించామన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న భారతదేశ తపనను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం బడ్జెట్ను కేవలం ఆదాయ వ్యయాల పట్టికలా రూపొందించలేదన్నారు. అది తమ విధానం కాదన్నారు. క్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల్లో కూడా భారత్ వృద్ధి ప్రపంచానికి ఒక ఆశాకిరణంలా కనిపిస్తోందన్నారు. కరోనా అనంతర ప్రపంచంలో భారత్కు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని మోదీ వివరించారు. వాణిజ్యం, ఆవిష్కరణలు వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కోసం ఇతర దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. మన దగ్గర యువత, నిపుణులు, పెరుగుతున్న జనాభా ఉందని, తక్కువ ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థిరత్వంతో కూడిన బలమైన వృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. అంతరిక్షం, క్రీడలు, స్టార్టప్ల వంటివి వివిధ రంగాల్లో మన యువత సత్తా చాటుతోందని గుర్తు చేశారు. ఎన్డీఏ సర్కార్ రాజకీయ స్థిరత్వాన్ని, సంస్కరణల ఆధారిత వాతావరణాన్ని అందించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ పరిణామాల్ని దేశ ప్రజలు భారత్కు ఒక చారిత్రక అవకాశంగా చూస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడం అంటే కేవలం మౌలిక సదుపాయాలు లేదా ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదన్నారు. సామాజిక అలవాట్లు కూడా ముఖ్యమని ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుత బడ్జెట్ 2014 నుంచి సాధించిన విజయాల్ని ఏకీకృతం చేస్తూ రాబోయే 25 సంవత్సరాలకు ఊపునిస్తుందన్నారు. 1920లో తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాలు ఎలాగైతే 1947లో స్వాతంత్రానికి పునాది వేశాయో, ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయాలు 2047 నాటికి వికసిత్ భారత్ కోసం పునాది వేస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలు తనకు చాలా కాలంగా ఉండడం అదృష్టమని ప్రధాని వివరించారు. గత 25 ఏళ్లలో తన పని విధానాన్ని గమనిస్తే ఏ పని సగం సగం చెయ్యలేదని స్పష్టమవుతుందన్నారు. 2014 నుంచి ప్రతి బడ్జెట్లోనూ ఒక స్పష్టమైన ఉద్దేశ్యం, రోడ్ మ్యాప్, నిర్దిష్ట సమయపాలనతో కూడిన కార్యాచరణ క్రమం ఉంటాయని మోదీ నొక్కి చెప్పారు. తర్వాత తాము అమలుపై దృష్టి సారిస్తామన్నారు. తదుపరి బడ్జెట్లో దాన్ని తార్కికంగా తదుపరి దశకు తీసుకెళ్తామని మోదీ చెప్పారు. 2014 నుంచి తాము గత ప్రభుత్వాలు వదిలి వెళ్లిన నిర్మాణాత్మక అంతరాల్ని సరిదిద్దామని వివరించారు. సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టామన్నారు. పేదలకు అవకాశాల్ని విస్తృతం చేశామని, యువతను శక్తివంతం చేశామని, మహిళల పాత్రను బలోపేతం చేశామని మోదీ పేర్కొన్నారు. రైతులకు గౌరవం, భద్రతను అందించామని అన్నారు. తమ సంక్షేమ విధానం అట్టడుగు స్థాయికి చేరుతుందని, ఎవరినీ వదిలేయదని అన్నారు. ప్రతి దశలోనూ దేశ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వికసిత్ భారత్ కోసం పునాదులు వెయ్యడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రయాణంలో ఈ బడ్జెట్ తదుపరి స్థాయిని సూచిస్తుందన్నారు. ఇది సంస్కరణల వేగానికి మరింత ఊపునిస్తుందన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో అవకాశాల్ని అందిపుచ్చుకునేలా మన యువతను సిద్ధం చేయడానికి, అభివృద్ధి వేగాన్ని పెంచడానికి దీన్ని రూపొందించామన్నారు. ఉత్పాదక వ్యయమే తమ ప్రభుత్వ ప్రత్యేకతని చెప్పారు. కేంద్ర బడ్జెట్ తాత్కాలిక ప్రజాకర్షక పథకాలకు దూరంగా ఉందన్నారు. ఉద్యోగాల సృష్టి, స్థిరమైన వృద్ధి కోసం మౌలిక సదుపాయాల రంగంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడంపైనే ఈ బడ్జెట్ దృష్టి సారించిందన్నారు. 2013తో పోలిస్తే మూలధన వ్యయాన్ని 5 రెట్లు పెంచి 12.2 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, కొత్త రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రైల్వే శాఖకు 3 లక్షల కోట్ల కేటాయింపు ద్వారా హైస్పీడ్ కనెక్టివిటీ, భద్రతపై దృష్టి పెట్టామన్నారు. 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు వస్తాయన్న ప్రధాని సౌత్ హైస్పీడ్ డైమండ్ కారిడార్ వల్ల దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జాతీయ రహదారులకు కేటాయింపులు గత దశాబ్దంతో పోలిస్తే 500% పెరిగిందని చెప్పారు. భద్రతా పరంగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని వేళలా బలంగా సిద్ధంగా ఉందన్న ప్రధాని ఆపరేషన్ సింధూర్ విజయమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రస్తుత వాస్తవికతల ఆధారంగా సాయుధ బలగాల ఆధునికీకరణకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు టెక్స్టైల్, తోలు, రసాయనాలు, చేతివృత్తులు, రత్నాలు వంటి రంగాల్లో ఎంఎస్ఎంఈ మార్కెట్ను మరింత విస్తృతం చేస్తాయని ప్రధాని వివరించారు. ఉత్పాదకత పెరిగినప్పుడు ప్రైవేటు రంగ యజమానులు
కాదు, ఆ లాభాల్ని కార్మికులతో సమానంగా పంచుకోవాలని ప్రధాని సూచించారు. తదుపరి దశ సంస్కరణల్లో ప్రైవేటు రంగం అత్యంత కీలకమని, వారి నుంచి నిర్ణయాత్మక ప్రతిస్పందన ఆశిస్తున్నట్లు ప్రధాని అన్నారు. యూపీఏ పాలనలో చర్చలు మొదలై మధ్యలోనే ఆగిపోయేవన్న ఆయన, సుదీర్ఘ చర్చలు జరిగినా వాస్తవ రూపంలో సాధించింది చాలా తక్కువని విమర్శించారు. యూపీఏ కాలం నాటి ఆర్థిక దుర్వినియోగం వల్ల భారతదేశం ఆత్మవిశ్వాసంతో చర్చలు జరిపే స్థితిని కోల్పోయిందని ప్రధాని మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన వాణిజ్య ఒప్పందాలపై ప్రధాని మోదీ విమర్శలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రధాని వ్యాఖ్యలు తప్పుగా, అన్యాయంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ అన్నారు. యూపీఏ హయాంలోనే సగటున 8% జీడీపీ వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ $2 ట్రిలియన్ చేరుకుందని గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో పోస్టులు పెట్టారు. 2014 మే నెలలో డాలర్తో రూపాయి విలువ 58 ఉంటే ప్రస్తుతం అది 91కి పడిపోయిందని చురకలు వేశారు. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా వంటి దేశాలతో యూపీఏ హయాంలోనే గౌరవప్రదమైన ఒప్పందాలు జరిగాయని ఆనంద్ శర్మ చెప్పారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం పారదర్శకంగా లేదని, వ్యవసాయం, టెక్స్టైల్స్ రంగాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయమై దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా వద్ద తాకట్టు పెట్టిందని ఆరోపించారు. బంగ్లాదేశ్లో రేపు కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ప్రధానిగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం 13 దేశాల అధినేతలకు బీఎన్పీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే రేపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్తో కలిసి ప్రధాని మోదీ ముంబైలో పాల్గొనాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ భారీ విజయం సాధించింది. 2 దశాబ్దాల విరామం తర్వాత బీఎన్పీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు మంగళవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగనున్నాయి. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా టెలిగ్రామ్ వేదికగా ఓ ప్రకటన చేసింది. చర్చల కోసం విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ సారథ్యంలోని ప్రతినిధి బృందం టెహరాన్ నుంచి జెనీవాకు వెళ్లినట్లు తెలిపింది. ఈ చర్చలకు కూడా ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు. అణు కార్యక్రమాలను ఇరాన్ పూర్తిగా ఆపేయాలని అగ్రరాజ్యం డిమాండ్ చేస్తుంది. అణు ఒప్పందానికి టెహరాన్ అంగీకరించుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరిక చేశారు. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన వైమానిక దాడుల కంటే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. అమెరికా షరతులను టెహరాన్ తోసిపుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వేడుకలు, పండుగలు జరుపుకుంటారు. బ్రెజిల్లోని పారాచి నగరంలో కూడా ఓ విచిత్రమైన పండుగ జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా కలిసి మడ్ ఫెస్టివల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో అందరూ బురదలో పొర్లటం, ఒకరిపై మరొకరు బురద నీళ్లు చల్లుకోవడంతో పాటు ఒంటికి పూసుకొని సరదాగా గడిపారు. బ్రెజిల్లోని పారాచి నగరంలో స్థానికులు మడ్ ఫెస్టివల్ను ఉత్సాహంగా నిర్వహించారు. 40 ఏళ్లుగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న మడ్ ఫెస్టివల్లో వందలాది మంది స్థానికులు ఒంటికి బురద పూసుకొని తీర ప్రాంతంలోని రోడ్లపై పరేడ్ నిర్వహించారు. బ్లోకో డాలామా పేరుతో జబాక్వారా బీచ్లో జరిగే బురద పండుగలో యువతీ యువకులు బీచ్లోని బురదలో పొర్లుతూ ఆటలు ఆడుకున్నారు. సముద్రమొడ్డున పాటలు పాడుతూ డ్యాన్సులు చేశారు. ఒకరిపై ఒకరు బురదను విసురుతూ సందడి చేశారు. కేవలం బురద పూసుకోవడమే కాకుండా తలలకు గడ్డిని చుట్టుకోవడం, పురాతన కాలపు మానవుల్లా గర్జిస్తూ కేకలు వేశారు. ఫెస్టివల్లో పాల్గొన్న వారంతా కలిసి ఉగా ఉగా అంటూ నినదిస్తూ నగరం గుండా ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం సముద్రపు నీటిలో స్నానం చేయడంతో ఈ వేడుక ముగుస్తుంది. అందరూ ఒకటే అనే ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకుంటారని స్థానికులు చెబుతున్నారు. పేద, ధనిక అంటూ వ్యత్యాసం లేదని, అందరూ ఒకరిపై ఒకరు బురద పూసుకుంటూ ఆనందంగా గడుపుతారని పేర్కొన్నారు. అంతేకాదు పర్యావరణాన్ని రక్షించుకోవాలనే సందేశాన్ని ఈ ఫెస్టివల్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. 1986లో ఈ ఫెస్టివల్ ప్రారంభమై 40 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నట్లు స్థానికులు చెప్పారు. స్థానిక యువకులు కొందరు అడవిలో తిరుగుతున్నప్పుడు దోమల నుంచి రక్షణ పొందడానికి ఒళ్లంతా బురద పూసుకున్నారు. అది కాస్త కాలక్రమేణా ఒక సంప్రదాయంగా మారి మడ్ ఫెస్టివల్ గా మారిందని చెబుతున్నారు. ఈ వింత పండుగను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 10 లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రం
2,000 కోట్లు సమీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో ఆయా నగరపాలక సంస్థల ద్వారా అందుతున్న సేవల్ని మెరుగుపరచడం, నూతన ప్రాజెక్టులు రూపొందించనున్నారు. ఇలా 3 ఏళ్లలో 6,000 కోట్లతో వసతులు కల్పించనున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ కింద 2,000 కోట్లు సమీకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3 ఏళ్లలో 6,000 కోట్లతో నగరాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు రాష్ట్రంలో రాజధాని అమరావతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు ఎంపిక చేయనున్నారు. నగరపాలక సంస్థల ద్వారా వీటిలో ప్రజలకు ప్రస్తుతం అందిస్తున్న సేవలు మెరుగుపరిచేందుకు అవకాశాలు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులపై ప్రాథమిక నివేదికలు రూపొందిస్తున్నారు. 4 నగరాలకు 2-3 నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం కానున్నాయి. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు తగిన సదుపాయాలు కల్పించేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5 ఏళ్లలో 1,00,000 కోట్ల సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 25% నిధులు కేంద్రం సమకూర్చనుంది. మరో 25% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు అందించాలి. మిగిలిన 50% నిధులు రుణాలు, బాండ్ల కింద సమీకరించాలి. రాష్ట్రంలో ఎంపిక చేయనున్న 4 నగరాల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే పనుల కోసం కేంద్రం నుంచి 500 కోట్లు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థలు మరో 500 కోట్లు అందించనున్నాయి. ఇతర ఆర్థిక సంస్థల నుంచి 1,000 కోట్లు సేకరించనున్నారు. 2027-28, 2028-29 వరకు ఇదే విధానంలో 2,000 కోట్ల చొప్పున నిధులు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిపిఆర్ల తయారీ తర్వాత ప్రైవేటు సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణకు ముందుకొస్తే పీపీపీ విధానంలో కేటాయించాలని తెలిపింది. ప్రభుత్వం, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు ద్వారా ఎంతో కొంత ఆదాయం తిరిగొచ్చేలా ప్లాన్ చేయాలని కేంద్రం నిర్దేశించింది. దీనివల్ల రుణం మొత్తాన్ని దశలవారీగా ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లించొచ్చని పేర్కొంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు ఎంపికయ్యే నగరాల్లో కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు విధిగా అమలు చేయాలి. వాటి ఆధారంగా కేంద్రం 25% నిధులు విడుదల చేయనుంది. సుపరిపాలన, ప్రజలకు డిజిటల్ సేవలు, సమగ్ర ఆర్థిక నిర్వహణ, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ చర్యలు వంటివి సంస్కరణల్లో ఉన్నాయి. ఏడాదికి 3 పంటలు పండే భూములు, నిత్యం రైతులకు, కూలీలకు పనులు ఉండే ప్రాంతం. అలాంటి చోట పేదలకు ఇళ్లు కట్టించాలని ప్రభుత్వం భావించింది. అక్కడి అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్న సర్కారు హామీతో రైతులంతా భూములిచ్చారు. దాదాపు 20 ఏళ్లు గడిచింది. భూములిచ్చిన రైతుల్లో 25 మంది తనువు చాలించారు. కానీ ఆ ప్రాంతం మాత్రం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా తమ కష్టం తీర్చాలని ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి రైతులు వేడుకుంటున్నారు. JNNURM పథకం కింద విజయవాడకు 30,000 గృహాలు మంజూరయ్యాయి. చాలా ప్రాంతాల్లో G+3 ఇళ్లు కట్టించారు. మరో 8,000 ఇళ్లకు అవసరమైన స్థలం దొరకలేదు. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ పరిధి కాకపోయినా శివారునున్న జక్కంపూడిలో భూములు తీసుకోవాలని 2006లో ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు అధికారులు కొత్త డెవలప్మెంట్ మోడల్ తెరపైకి తీసుకొచ్చారు. అందుకు రైతులు మొదట ఒప్పుకోలేదు. అన్ని విధాలా మేలు చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు, అధికారుల హామీతో ఆ తర్వాత అంగీకరించారు. అలా 160 మంది రైతుల నుంచి 226 ఎకరాలు సేకరించారు. 60:40 నిష్పత్తిలో కార్పొరేషన్ వాటా కింద వచ్చిన 94 ఎకరాల్లో పేదల ఇళ్లు నిర్మించారు. మిగిలిన 132 ఎకరాలను ప్లాట్లుగా అభివృద్ధి చేసి రైతులకు అప్పగిస్తామని నమ్మబలికారు. లేఅవుట్గా వేసి ప్లాట్లుగా విడదీశారే కానీ మౌలిక సదుపాయాల సంగతి పట్టించుకోలేదు. డ్రైనేజీ పనులు సగంలో నిలిపివేశారు. కాలం గడిచే కొద్దీ ఆ ప్లాట్లన్నీ ఎందుకు పనికిరాని స్థితికి చేరాయి. ఈ పొలంలో 30 ఎకరాలు కౌలు చేసుకునేవాడిని. నాది 1 ఎకరన్నర పొలం ఉంది. ఏదో గవర్నమెంట్ డెవలప్ చేసేస్తాం, మీకు అభివృద్ధి అవుద్దని అన్నారు అప్పుడు ప్రభుత్వం. నవీన్ మెట్ల గారు భుజం మీద చేసి అన్నాడు, మీకు బాగా డెవలప్ అయింది, నీకేం పర్లేదని. నీకేం పర్లేదు, నేను ఉన్నానని తీసుకున్నాడు. సరేనా, అందరూ సమకూడి ఇచ్చాము. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. మాకేం ఇంత మటుకి లేదు. రోడ్లు పోసారు, ఆ రోడ్లన్నీ ఆగమైపోయినాయి, ఎక్కడెక్కడ అయిపోయినాయి. అన్ని వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసేస్తున్నారు. ఈ పొలం చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు నాకు అప్పు అని ఇచ్చేవాళ్ళు. నీ పొలం పోయింది కదా, నాకు రూపాయి అప్పు కూడా ఇవ్వట్లేదు. 20 ఏళ్ళ నుంచి కూడా నాకు పట్టించుకునే వాళ్ళు లేదు. దీంట్లో గజం ఉన్నా కూడా మీకే ఇస్తాం, ఎవరికి ఇయ్యం. గవర్నమెంట్ తీసుకోం, ఎంత ఉన్నా మీకే ఇస్తాం, మీకు డెవలప్ చేసి ఇస్తాం, మీకు మంచి రేటు వస్తుంది అని చెప్పారండి. అలా ఇప్పుడేంటండి 20 సంవత్సరం నుంచి ఇది ఇట్లా పాడుబడి చుట్టుపక్కల అన్ని దీంట్లో పోసి దేనికి పనికి రావట్లేదండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమన్నా 25-20 ఏళ్ళు చేస్తుంది గజం, దీంట్లో 10 ఏళ్ళు కూడా అడగట్లేదండి. సంవత్సరానికి 2 లక్షలు సంపాదించుకునేవాడిని, ఎటువంటి ఆదాయం లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. దీన్ని డెవలప్మెంట్ చేస్తామని ఇంతమంది మా ఇంకా చూసిన వాళ్ళు లేరు. అలా కోల్పోయాం. దీంట్లో 3 పంటలు పండించేవాళ్ళం, దీన్ని డెవలప్మెంట్ పట్టించుకునే వాళ్ళు లేరు.
ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి ఇచ్చిన వారిలో గొల్లపూడి, జక్కంపూడి, షాబాద్, నైనవరం సహా ఇతర గ్రామాల ప్రజలు ఉన్నారు. అందరూ ఎకరం, అరెకరం ఉన్న ఆసాములే. ఉన్న దాంట్లో ఏటా 3 పంటలు పండిస్తూ హాయిగా జీవించిన రైతులు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భూమిని తీసుకొని 60 పార్టీ నిమిత్తం మాకు ప్లాట్లు పంచిస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఇది డెవలప్మెంట్ ఏం చేయలే. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, స్ట్రీట్ లైట్లు, కృష్ణా వాటర్, ఇస్మంటి అన్ని ఇచ్చి డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ఇలా జంగిల్ లాగా తయారైపోయింది. మాకు ఈ భూమి మీద ఇంతవరకు రూపాయి లేదు. 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఈ పొలం తోడు ఇంకా 10 పొలం తీసుకొని కౌలు చేసుకుని బతికేవాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి అటు పొలం చేసుకోలేకపోతున్నాం, ఇటు బయట కూలి పనికి తీసుకోవడం పరిస్థితి మాది. డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. ఇవాళ ఒక్క మాట కూడా లేదండి. అది ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఎవరు కట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. పొద్దుగితే 6ంటికి గంజాయి బ్యాచీ చేరిపోతారు, జంటలు చేరిపోతాయి. 2 మర్డర్లు కూడా జరిగినాయి. ఇందుట్లో అన్ని అసాంఘిక కార్యకలాపాలే జరుగుతున్నాయి. అసలు మున్సిపాలిటీ చెత్త అంతా ఇక్కడే ఉంటుందండి. ఈ లేఅవుట్ స్థలాల్లో ఓ రసాయన కంపెనీ వ్యర్థాలను డంపు చేయడంతో నేల సున్నం రంగులోకి మారిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఒక 25 మంది చనిపోయారు కూడా. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేకుండా నానా ఇబ్బందులు పడుతున్నాము. వైఎస్ఆర్ కాలనీ 350 కోట్లతో అభివృద్ధి పరుచుకొని నివాసాలు ఉంటున్నారు. 14,000 నివాసాలు అక్కడ వచ్చి ఉంటున్నాయి. మా లేఅవుట్ లో ఇక్కడ అసలు నివాసాలు ఉండే పరిస్థితే లేదు. క్రిప్స్ బయోకెమికల్ కంపెనీ వారు ఈ లేఅవుట్ లో 200 ప్లాట్లలో బయోకెమికల్ పోసి ఈ ప్లాట్లలో ఏమీ పచ్చదనం లేకుండా అయిపోయింది. ఇచ్చిన పూలింగ్ విధానంలో ఇచ్చిన రైతులు మొట్టమొదటి రైతులు ఇండియాలో మేమే మొత్తం అవుతాము. అట్లా కాకుండా మా తర్వాత ఇచ్చిన అమరావతి రైతులు వాళ్ళు మా రైతులే. వాళ్ళకి చేసిన విధానం కూడా మాకు కూడా చేయవలసిందిగా ప్రభుత్వం వారిని మేమందరం రైతులందరం కూడా ప్రార్థించి విన్నవించుకుంటున్నాము. 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు కూటమి సర్కారైనా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ చేసిన భక్తులు భారీగా తరలివచ్చి లింగోద్భవ దర్శనం చేసుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా టికెట్ల రూపంలో 55 లక్షల ఆదాయం ఆలయానికి సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికాదేవి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చి ఆలయానికి చేరుకున్నారు. నేడు స్వామి అమ్మవార్ల రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.